శ్రీ నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 15 శనివారం వృశ్చిక రాశిలో సాధారణంగా విశాఖ 4వ పాదం మరియు అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. ఇక రేపటి రోజున 15 శనివారం రోజున శ్రావణ శుక్ల తదియ మరియు చైత్ర ప్రభావం, ఉత్తర ఫాల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుందండి. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే కుజగ్రహ ప్రభావం వల్ల ధైర్యం, నిర్ణయ శక్తి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇక శనివారం కావడంతో శని యొక్క ప్రభావం వల్ల కష్టానికి తగిన ఫలితాలు రావడానికైతే చాలా సహనం అవసరం అండి. ఇక గురువు అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక విషయాలు, పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. చంద్ర ప్రభావం వల్ల మనసులో ఆలోచనలు ఎక్కువగా ఉండొచ్చు. ధ్యానం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడం అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. ఇక రేపటి రోజున వృశ్చిక రాశి వారికి శ్రీ శనీశ్వర స్వామి ఆరాధన మరియు హనుమంతుని పూజ చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. హనుమాన్ చాలీస పఠించడం, శనిదేవునికి నువ్వుల నూనె దీపం పెట్టడం చాలా శుభ ఫలితాలను ఇస్తుందని విశ్వాసం అండి. ఇక రేపటి రోజున వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట రంగు గాఢ ఎరుపు మరియు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఇక రేపటి రోజున ఉదయం సూర్యోదయం తర్వాత పూజకు అనుకూలంగా ఉండే సమయం. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుకండి, రేపటి రోజున వృశ్చిక రాశి వారికి మీకు దైవాగ్రహం మీపై అయితే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తగిలే ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవమే మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇక మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అస్సలు ఈ రాబోయే రోజుల్లో అయితే మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు కలిగి కూడా ఉంటారండి. అందరితో కలిసి మెలిసి ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు. అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు మాత్రం అస్సలు మాట్లాడరండి. ఏదైనా సరే నిజాయితీగా అయితే వీరు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పటి వరకు కష్టపడుతున్నారనే పెరిగారు. ఎన్నో బంధాలను తట్టుకున్నారు. ఎన్నో బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. మీ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. కానీ మీరు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా పర్లేదు, వీరికి మాత్రం మంచి జీవితం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఇక రాబోయే రోజుల్లో అయితే మీరు ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు జరగవు. మరి డబ్బు పరంగా అయితే బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలండి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి అయితే మీకు విముక్తి లభిస్తుందండి. మంచి శుభవార్తలు వింటారు. ఇక కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపో అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా రేపటి రోజునైతే మీకు పూర్తి అవుతాయనే కనిపిస్తుందండి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. కానీ ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా అయితే ఎదుర్కొంటారండి. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది మరియు ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా కూడా మీరు అయితే తోడుగా ఉంటారండి. ఇక వీరు ఎవరిని మోసం చేయరు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరు ఎవరికి వరకు కూడా సహాయం చేయరని తెలుసుకోవాలండి. వీరు చేసే సహాయాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో అయితే ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. ఇక దానివల్ల మీరు ఎంతో అదృష్టం వస్తుంది. ఇక ఏ పని చేసినా వీరు ఊహించని విధంగా అయితే ధనలాభాలు కలుగుతాయండి. ఇక మీకున్న అప్పులన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా జరగబోతున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కూడా మీకు ఇప్పుడు డబ్బు ఎక్కువగా వస్తుంది. వీరి కష్టానికి తగిన ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుందనే చెప్పుకోవాలండి. ఇక రాబోయే రోజుల్లో అయితే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది.
మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుందండి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే చాలా సజావుగా సాగిపోతుంది. విద్యార్థులకు వారి యొక్క కల నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా కలిసి వస్తాయండి. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఉద్యోగస్తులకి మంచి జీవితం ఉంటుంది. ఇక జీతాలు పెరుగుతాయి. ఇక రాబోయే రోజుల్లో అయితే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి జాలిగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. అలాంటి గుణం కలిగి ఉంటారు. వీరికి ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవండి. అందరూ కూడా సంతోషంగా బతకాలని వీరు అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే ఒక గొప్ప సంకల్పం కలిగి ఉంటారు. అలాగే దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ భవిష్యత్తుపై గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక కుటుంబంలోని యొక్క వాతావరణాన్ని కూడా చాలా సంతోషంగా ఉండడానికి వాళ్ళు చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. బయటకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలని బాధల్ని ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి గొప్పగా బతకాలని ఆలోచన శక్తి అయితే వీళ్ళకుంటుంది. వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో అయితే ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడు అని చెప్పుకోవాలండి. ఇక రాబోయే రోజుల్లో శివుని యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తగిలే ఎన్నో ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడడానికి ఆ పరమేశ్వరుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడండి. ఇక రాబోయే సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివునికి పూజ చేయండి. శివుని యొక్క తెలుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి. ఇక లేకపోతే శివుని యొక్క గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి అక్కడే శివుని దర్శించుకోండి. ఇక మీ బాధని ఆ శివయ్యతో మొరబెట్టుకొని దానివల్ల శివుని యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదనే చెప్పుకోవాలి. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుందండి. ఇక అనుకున్న కోరికలన్నీ కూడా ఆ పరమేశ్వరుడు మీకు నెరవేరుతాయండి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. ఇప్పుడు ఇక విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకి ఏ లోటు కూడా ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ నుంచి మీకు తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇక శివుని యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలండి. ఇక మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే తెలుసుకోండి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులైతే మొదలవ్వడం అయితే స్టార్ట్ అయ్యాయండి. మీ జీవితంలో కొత్తగా మార్పు వస్తుంది. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున వచ్చే సోమవారం రోజు కొంచెం ఉప్పు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇక దానివల్ల అయితే మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా మొత్తం తొలగిపోతుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పోతుంది. ఇక అపారమైన ధనలాభం ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇక కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఇక రాబోయే రోజుల్లో అయితే మీకు అయిపోయిన తర్వాత ఆ ఉప్పుని బయటపడేయండి. వృశ్చిక రాశి వారు రేపటి రోజున వచ్చే రోజుల్లో అయితే మీరు బయట వారి మాటలు అస్సలు నమ్మకండి. ఇక వారు ఏ పని చెప్పినా చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయండి. ఇక వృశ్చిక రాశి వారు కొంతమంది పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికైతే రేపటి రోజున మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయనే తెలుసుకోవాలండి. ఇక త్వరలోనే వారి ఒక కోరిక నెరవేరబోతుంది. ఇక ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందండి. మీరు కోరుకున్న వ్యక్తితో 7 అడుగులు ఖచ్చితంగా వేస్తారు. ఇక వృశ్చిక రాశి వారిలో ఉన్న విద్యార్థులకి మీకు మంచి శుభ ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక రాబోయే రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు వీలైనంత వరకు రాబోయే రోజుల్లో మూగజీవాలకు ఆహార దానం చేయడం అయితే మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. దానివల్ల మీకు ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు
మరలా తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు లేకుండా ఉంటుందండి. రాబోయే రోజుల్లో అయితే మీ యొక్క ధనలాభం చాలా రెట్లు పెరగబోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున విద్య, ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో కూడా మీరు మంచి ఫలితాలనైతే పొందబోతున్నారు. ఇక మీరు చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే వారిని మధ్యలోనే వదిలేసి పక్కకు వెళ్ళిపోండి. దానివల్ల మీకే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీ పైన కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అయితే మీకు చాలా మంచిదండి. ఇక రేపటి రోజున ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు అయితే పొందవచ్చండి. ఇక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం రేపటి రోజున అయితే చాలా మంచిది. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజునైతే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవండి. ఇక రేపటి రోజున రాబోయే రోజులో మీకు నలుపు రంగు దుస్తులు మంచివండి. ఇక తెలిసింది కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.